హాయ్ అండి. మిస్టర్ హస్బెండ్ పార్ట్ 34. మీరు నా చెయ్యి ఎందుకని ఇంత గట్టిగా పట్టుకున్నారు? నాకు నొప్పిగా ఉంది, వదలండి ప్లీజ్. విక్రమ్ వెంటనే ఆమె చేతిని వదిలేశాడు. కానీ మరుసటి క్షణంలోనే సాన్వికను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేసే పని చేశాడు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఒక్కసారిగా సాన్వికను తను రెండు బలమైన చేతులతో ఎత్తుకుని తన ఒడిలోకి తీసుకున్నాడు విక్రమ్. ఆ తర్వాత కావాలని అరణ్యకి వినిపించేలా అన్నాడు, ఇప్పుడైతే వదిలేశాను, కానీ నా భార్యను ఇలా బాధ పెట్టే హక్కు ఎవరికీ లేదని మాత్రం గుర్తుంచుకో అని చెప్పి విక్రమ్ అరణ్య వైపుకు చూసి ఒక విచిత్రమైన చిరునవ్వు నవ్వుతూ సాన్వికను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెనకే నిలబడ్డ అరణ్య నిస్సహాయంగా దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. అంతకంటే ఎక్కువగా అతను ఏం చేయగలడు? చట్టపరంగా సాన్విక ఇప్పుడు విక్రమ్ భార్య. విక్రమ్ చూపిస్తున్న ఆ హక్కు, ఆ ఆందోళనే అతను సాన్వికను ఎంతగా తన జీవితంగా భావిస్తున్నాడో తెలియజేస్తుంది. అరణ్య కూడా ఆమెను ప్రేమిస్తున్నాడు. కానీ ఇలాంటి హక్కుని చూపించే స్థానం, ఇలాంటి అనుబంధాన్ని వ్యక్తపరిచే అవకాశం అతనికైతే లేదు కదా. బహుశా జీవితాంతం అతను ఒక అసంపూర్ణ ప్రేమికుడుగానే మిగిలిపోవాల్సి ఉంటుంది. సామికకు ఇక ఆ పిచ్చి ప్రేమతో కూడిన భర్త అయ్యే అదృష్టం అతనికి లేదు. ఆ స్థానాన్ని సరైన వ్యక్తి ఒక విక్రమ్ చౌదరియే. వాళ్ళు వెళ్ళిపోతున్న దారిని చూస్తూ అరణ్య మెల్లగా అనుకున్నాడు, నువ్వు నా ఆనందపు పక్షివి సాన్విక. నువ్వు మరొకరి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరినా మా ఆకాశంలోకి రావటం మాత్రం నాకు విధి ఇవ్వలేదు. నువ్వు నీ జీవిత భాగస్వామితో ఎప్పుడూ సంతోషంగా ఉండు. దూరం నుంచైనా నేను నీ మంచే కోరుకుంటాను అని అనుకున్నాడు ఈ అరణ్య. ఏం చేస్తున్నారు? దయచేసి నన్ను కిందకి దించండి, అందరూ చూస్తున్నారు. విక్రమ్ పళ్ళు బిగించి తనలో పొంగుతున్న కోపాన్ని ఎలాగో నియంత్రించుకున్నాడు. ఈ మొండి పట్టున్న అమ్మాయిని ఇప్పుడే గట్టిగా మందలించాలని అతని మనసు కోరుతుంది. కానీ ఆమె తన భార్య, అంతేకాదు తన మనసులో ఆమెపై ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి కూడా అతనే. అందుకే ఆమెను బాధ పెట్టడం అతని వల్ల అయితే కాదు. మరి విక్రమ్ సాన్వికను కారు దగ్గరకు తీసుకెళ్లి మెల్లగా కిందకు దించాడు. చుట్టుపక్కల ఉన్న చాలా మంది వారి ఈ విచిత్రమైన పరిస్థితిని చూసి నవ్వు నాపుకుంటున్నారు. సిగ్నల్ దగ్గర కారు ఆగినప్పుడు విక్రమ్ యాదృశికంగా పక్కకు చూసిన సమయంలో కాఫీ షాప్ అద్దాల వెనుక సాన్విక అరణ్యాలను చూశాడు. అరణ్య సాన్విక చేతిని పట్టుకుని ఉండటం చూసిన క్షణంలోనే అతని కోపం తారాస్థాయికి చేరుకుంది. అందుకే ఒక క్షణం కూడా లేట్ చేయకుండా కారును పార్కింగ్ లో ఆపి వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. విక్రమ్ కారు తలుపు తెరిచి కఠినమైన గొంతుతో ఆదేశించాడు, కారులోకి ఎక్కు. సాన్విక కూడా కోపంతో రగిలిపోతుంది. ఆమె వెంటనే తల తిప్పి ధైర్యంగా సమాధానం చెప్పింది, ఎక్కను. ఏం చేస్తారు మీరు? విక్రమ్ సహనం పూర్తిగా కోల్పోయాడు. అతను సాన్విక వైపుకు చూస్తూ పళ్ళు బిగించి కోపంతో గుసగుసలాడినట్టుగా అన్నాడు, నిశ్శబ్దంగా కారులో ఎక్కమని చెప్పాను, ఎక్కు. లేదంటే నేను నేరుగా ఆ హైడ్రేలో పడేస్తాను. సాన్విక ఒక్క క్షణంలోనే కోపంతో రగిలిపోయింది. ఆమె విక్రమ్ వైపుకు వేలెత్తి హెచ్చరించే గొంతుతో అంది, ఏమన్నారు మీరు? నన్ను పడేస్తారా? ఏమన్నారు? నేను చెప్పింది చెప్పాను, ఎక్కుతావా లేదా? సాన్విక ముఖం చిట్లించింది కోపంతో. అది చూసిన వెంటనే విక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక్కసారిగా ఆమెను ఎత్తుకుని కార్ సీట్ లో కూర్చోబెట్టాడు. ఇక ఆమె దగ్గరికి వెళ్లి సీట్ బెల్ట్ కూడా పెట్టి దడామంటూ కారు తలుపు మూసేశాడు. తానే వేగంగా నడుచుకుంటూ వెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు విక్రమ్. సాన్విక కోపంతో మండిపోతుంది. మరోవైపు విక్రమ్ కూడా కోపంతో ఊపిరి పీలుస్తూ కారును వేగంగా నడుపుతున్నాడు. ఈ విషయానికి సాన్విక తప్పకుండా మూల్యం చెల్లించుకోవాలని అతని మనసు అంటుంది. కళ్ళు మూసుకున్న ప్రతిసారి విక్రమ్ కళ్ళ ముందు అరణ్య సాన్విక చేతిని పట్టుకున్న దృశ్యమే కనిపిస్తుంది. కోపం, ఆవేదన, అహంకారంతో విక్రమ్ బలంగా స్టీరింగ్పై చేత్తో ఒక దెబ్బ వేశాడు. ఆ భయంకరమైన శబ్దానికి విక్రమ్ కోపంతో నిండిన రూపాన్ని చూసి సాన్విక గుండె భయంతో వణికిపోయింది. ఈ రోజు రాత్రి ఈ ప్రేమతో భర్త తనతో ఏం చేయబోతున్నాడో అసలు తనకేమీ అర్థం కావట్లేదు. ఇక చౌదరి విల్లా భారీ ఇనుప గేటు ముందు విక్రమ్ విలాసవంతమైన కారు వచ్చాడు. కానీ డ్యూటీలో ఉన్న గార్డు తొందరగా ప్రధాన గేటుని తెరిచాడు. ముందు సీట్లో విక్రమ్ పక్కన సాన్వి కూర్చొని ఉండటం చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంతేకాదు భయంతో అతని చేతులు కాళ్ళు చల్లబడిపోయాయి. ఎందుకంటే సార్ అనుమతి లేకుండా కేవలం ఊర్మి మేడం మాట విని అతను సాన్విక మేడంను బయటికి వెళ్ళడానికి అనుమతించాడు. అంతేకాదు విక్రమ్ సార్ కంటే ముందే మేడం తిరిగి వస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు మేడం సారుతో కలిసి వచ్చారు. అంటే ఈ రోజు తన పరిస్థితి ఏంటో అతనికి అర్థమైపోయింది. భయంతో అతను మెల్లగా ఉమ్ము మింగాడు.
అతని ఊహ నిజమైంది. విక్రమ్ కారు లోపలికి తీసుకెళ్తూ గార్డు వైపుకు ఒక చల్లని భయంకరమైన చూపు అయితే విసిరాడు. ఆ చూపుతోనే అతని బూడిద చేసేయగలగంత తీవ్రత ఉంది. ఆ చూపు చూసిన వెంటనే గార్డు భయంతో వణికిపోయి తల ఉంచుకున్నాడు. కారు లోపల సాన్విక గంభీరమైన ముఖంతో మరోవైపుకు తిరిగి కూర్చుంది. పార్కింగ్ ఏరియాలో కారు ఆగగానే ఆమె ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా వెనక సీటు బెల్ట్ తీసి కారులో నుంచి దిగి దాదాపు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. విక్రమ్ ఆమె వెళ్లిన వైపు కొద్దిసేపు అలాగే చూస్తూ నిలబడ్డాడు. తర్వాత కారు తలుపు తెరిచి ఎంతో నెమ్మదిగా కానీ బరువైన అడుగులతోనే కిందకు దిగాడు. వెనక సీట్లో నుంచి సానిక కోసం తీసుకొచ్చిన సర్ప్రైజ్ ప్యాకెట్ ని చేతిలోకి తీసుకుని నేరుగా ప్రధాన ద్వారం వైపుకి నడిచాడు. ఇక ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చీఫ్ సెక్యూరిటీ గార్డుతో పాటు మిగతా సిబ్బంది భయంతో వణిగిపోతున్నారు. దగ్గరికి వస్తున్న విక్రమ్ చౌదరి కళ్ళల్లోని మంచులాంటి చల్లటి ప్రమాదకరమైన చూపును చూసి ముందే ఏదో ప్రమాదం జరగబోతుందని వారికి అర్థమైంది. విక్రమ్ గంభీరమైన అడుగులతో వచ్చి వారి ముందు నిలబడగానే అందరూ వెంటనే తలలో ఉంచుకున్నారు. ఇక వీలైతే నేలలో కలిసిపోతే బాగుండని అనిపించేంత భయం వారిలో ఉంది. చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం అలుముకుంది. వారి ముందు నిలబడి విక్రమ్ జేబీలో ఒక చేయి పెట్టుకుని తలను కొంచెం ఉంచి అందరి ముఖాలను కాసేపు పరిశీలించాడు. తర్వాత ఎంతో చల్లని గొంతుతో అన్నాడు, నా అనుమతి లేకుండా నా వైఫ్ ఈ గేట్ దాటి బయటికి ఎలా వెళ్ళింది? విక్రమ్ గొంతు చాలా సాధారణంగానే ఉంది, కానీ ఆ మాటలో దాగి ఉన్న కోపాన్ని ప్రతి ఒక్కరూ స్పష్టంగా గుర్తించారు. దాంతో గార్డుల వెన్నులో చలి పరిగెత్తింది. ఎవరికీ మాట్లాడే ధైర్యం లేదు. మాట్లాడితే ఈ రోజు తమకు కష్టాలు తప్పవని వారికి తెలుసు. కానీ మౌనంగా ఉన్నా తప్పించుకోలేకపోయారు. అకస్మాత్తుగా విక్రమ్ ఆకాశం పగిలిపోయేలా అరిచాడు. హౌ డేర్ యూ లెట్ హర్ గో అవుట్ సైడ్ వితౌట్ మై పర్మిషన్? నాకెందుకు చెప్పలేదు ఆమె ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిందని? వై? విక్రమ్ ఆ గర్జన విన్న వెంటనే అందరూ ఒక్కసారిగా వణికిపోయారు. కోపంతో అతని నుదుటి నరాలు ఉబ్బి కొట్టుకున్నాయి. చీఫ్ గార్డ్ ఎలాగో ఒకలాగా ఉమ్ము మింగి వణుకుతున్న గొంతుతో అన్నాడు భయంతో, సార్, అది మేము మేడంని ఆపడానికి ప్రయత్నించాము, కానీ అతని మాట పూర్తయ్యే లోపే విక్రమ్ పులిలా వేగంగా కదిలి చీఫ్ గార్డ్ కాలర్ను గట్టిగా పట్టుకుని అతన్ని దాదాపు గాల్లోకి ఎత్తేశాడు. అతని కళ్ళల్లో కోపం అగ్నిలా మండిపోతుంది. ఈసారి పళ్ళు బిగించి కోపంతో గుసగుసలాడినట్టుగా అన్నాడు, కానీ ఏంటి? మిగతా సమయాల్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, ఈ రోజు నా భార్య ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు? ముక్కు మీద నూనె రాసుకుని నిద్రపోతున్నారా మీరు? ఈడియట్స్! ఈ ఇంటి భద్రత కోసం నెలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది, మీరు ఇలాగే నిర్లక్ష్యంగా ఉండడానికా? చీఫ్ గార్డ్ భయంతో పూర్తిగా నీరసించిపోయాడు. అతని గొంతులో నుంచి మాట కూడా రావట్లేదు. ఎలాగో చేతులు జోడించి అన్నాడు, సార్, నా తప్పు కాదు, నమ్మండి. విక్రమ్ ఒక్కసారిగా అతని కాలర్ వదిలేసి ఇక అవమానంగా నవ్వుతూ అన్నాడు, ఒక గుట్ట డబ్బులు ఇచ్చి పనికిరాని వాళ్ళందరినీ నేను పోషిస్తున్నాను, యూజ్లెస్. ఇక తప్పక వారిలో ఒక గార్డు భయపడుతూ ముందుకు వచ్చి అన్నాడు, సార్, నమ్మండి. ఊర్మి మేడం స్వయంగా వచ్చి మాకు ఆర్డర్ ఇచ్చారు. మేడం మొత్తం బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. అందుకే మేము ఆ క్షణంలోనే విక్రమ్ అతని వైపుకు మండిపడే చూపు విసిరాడు. వెంటనే అరిచాడు, హూది ఎల్లీస్ ఊర్మి మేడం టు గివ్ యూ ఆర్డర్స్? మీకు ఆర్డర్స్ ఇచ్చే అధికారం ఊర్మి మేడంకి ఎవరిచ్చారు? ఆమె మిమ్మల్ని ఉద్యోగంలో పెట్టిందా, లేక నేనా? ఆన్సర్ మీ, ఈడియట్స్! అంతే అందరూ భయంతో వణుకుతూ ఒకేసారి అన్నారు, మీరే సార్, మీరే. వెంటనే విక్రమ్ ఆ గార్డు కాలర్ ను గట్టిగా పట్టుకుని అన్నాడు, అయితే నా పర్మిషన్ లేకుండా ఈ గేట్ దాటి ఒక చీమ కూడా బయటికి వెళ్లే ధైర్యం ఎలా చేసింది? ఆ గార్డు భయంతో బిగుసుకుపోయాడు. మిగతా వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరి నోటి నుంచి ఒక మాట కూడా రావడం లేదు. విక్రమ్ అతను ఒకసారి పక్కకు తోసి కోపం మరియు అధికారం నిండిన గొంతుతో అన్నాడు, యు ఆర్ ఆల్ ఫైర్ రైట్ నౌ. నేను ఇంటి నుంచి బయట వెళ్లేలోపు మీలో ఒక్కరిని కూడా ఈ కాంపౌండ్ పరిధిలో చూడకూడదు. జస్ట్ గెట్ లాస్ట్. ఆ మాటలు చెప్తూ తన షూ శబ్దం గట్టిగా వినిపించేలా కోపంతో రగిలిపోతూ లోపలికి వెళ్ళిపోయాడు విక్రమ్. వెనక భయంతో వణికిపోతూ ఉద్యోగం కోల్పోయిన గార్డుల బృందం మిగిలిపోయింది. సాన్విక లివింగ్ రూమ్ లోకి వచ్చి చూసేసరికి ఎవరూ కనిపించలేదు. వెంటనే తన గది వైపుకు పరిగెత్తింది. ఈ రోజు విక్రమ్ ఆగ్రహ రూపానికి ఎలాంటి పరిస్థితులను ఎదురు పడకూడదని ఆమె అనుకుంది. గదిలోకి వెళ్లి తొందరగా తన చీర తీసుకుని వాష్రూమ్ వైపుకి వెళ్ళబోతూ ఉండగా అకస్మాత్తుగా ఎవరో వెనక నుంచి ఆమె చేతిని పట్టుకుని లాగారు. ఊహించిన చర్యకు సాన్విక మంచంపై పడిపోయి చిన్నగా బాధతో మూలిగింది.
ముఖం పైకెత్తి చూసిన క్షణంలోనే ఆమె గుండె ఆగిపోయినట్లయింది. ఎదురుగా కోపంతో రగిలిపోతున్న విక్రమ్ కనిపించాడు. అతని కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. సాన్విక భయంతో వణికిపోయింది. ఆమె ఏదైనా చెప్పేలోపే విక్రమ్ కోపంతో ఆమె దగ్గరికి వచ్చి గట్టిగా అడిగాడు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అరణ్య దగ్గరకా? ఎందుకు వెళ్ళావు? నేను నీకు ఏమి ఇవ్వలేనని అనిపించిందో చెప్పు. ఆన్సర్ మీ. విక్రమ్ కోపం, అసూయ అతన్ని పూర్తిగా ఆవరించాయి. అతని మాటల్లో ఉన్న బాధ, హక్కు భావం స్పష్టంగా కనిపిస్తుంది. సాన్విక అతని చేతిని తొలగించడానికి ప్రయత్నించింది. కానీ విక్రమ్ కోపం ముందు ఆమె ప్రయత్నం ఫలించలేదు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూసిన విక్రమ్ వెంటనే తన కోపాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు. కానీ అతని చూపులో ఆవేదన మాత్రం తగ్గలేదు. సాన్విక వైపుకు చూస్తూ గంభీరంగా అన్నాడు. నువ్వు నా భార్యవని మర్చిపోయావా? మరి ఆ అరణ్య? అతను నీ చేతిని పట్టుకున్నాడు కదా, ఈ చేతులని. ఆ మాటలతో విక్రమ్ మనసులోని బాధ మరింత బయటపడింది. అతను ఒక్కసారిగా సాన్వికను లేపి ఆమె చేతిని పట్టుకుని వాష్రూమ్ వైపుకు తీసుకెళ్లాడు. సాన్విక ఆశ్చర్యంతో కోపంతో అంది. ఏం చేస్తున్నారు? వదలండి. విక్రమ్ మీకు ఏమైంది? నాతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? కానీ విక్రమ్ ఆమె మాటలు వినే స్థితిలో లేడు. వాష్రూమ్ కి వెళ్లి ట్యాప్ ఓపెన్ చేసి సాన్విక చేతులను నీటితో క్లీన్ చేశాడు. అతని మనసులో ఉన్న కోపం, బాధ, అసూయ అన్నీ ఆ చర్యలో కనిపించాయి. సాన్విక బాధతో అంది. ఇలా ఎందుకు చేస్తున్నారు? నా చెయ్యి నొప్పిగా ఉంది, వదలండి. కానీ విక్రమ్ ఇంకా తన భావోద్వేగాలను అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు. కొంతసేపటికి తర్వాత సాన్వికను తీసుకొచ్చి మంచంపై కూర్చోబెట్టాడు. సాన్విక మౌనంగా కూర్చొని విక్రమ్ చేస్తున్న పనిని చూస్తుంది. అది పూర్తిగా మరో విక్రమ్లా అనిపించింది ఆమెకు. అకస్మాత్తుగా విక్రమ్ చూపు సాన్విక ముఖంపై పడింది. కాసేపటి క్రితం కోపంతో ఆమె చెంపలను గట్టిగా పట్టుకోవడంతో ఆమె తెల్లని చెంపలపై అతని వేళ్లు ఎర్రటి గుర్తులా కనిపించాయి స్పష్టంగా. అది చూసిన వెంటనే విక్రమ్ కంగారుగా గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మెట్ల మీదుగా కిందకు వేగంగా వెళ్ళిపోయాడు. సాన్విక మాత్రం కన్నీళ్లతో నిండిన చూపుతో అతను వెళ్లిన వైపుకే చూస్తూ ఉండిపోయింది. ఇంకా సాన్విక మంచంపై కూర్చుని బాధతో ఏడుస్తుంది. అంతలో విక్రమ్ ఒక క్లాత్ లో కొన్ని ఐస్ ముక్కలు తీసుకుని గదిలోకి వచ్చాడు. ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా ఆమె చెంపపై ఐస్ ముక్కలను పెట్టడం మొదలు పెట్టాడు. మరో చేతితో ఎంతో ప్రేమగా ఆమె కళ్ళల్లో కన్నీళ్లను తుడిచాడు. సాన్విక వెంటనే తన ముఖాన్ని మరోవైపుకు తిప్పుకుంది. ఇప్పుడే తనను బాధ పెట్టి మళ్ళీ ఇంత ప్రేమగా నటిస్తున్నాడు చూడు. అసలు ఈ మనిషి ఎలా ఉంటాడో అర్థం కావట్లేదు. మంచు పెడుతూ మధ్య మధ్యలో ఆమె చెంపపై మెల్లగా ఊదుతూ విక్రమ్ బాధగా అన్నాడు. చాలా నొప్పిగా ఉందా? నమ్ము సాన్విక, నీకెంతగా తగులుతుందని నేను అసలు ఊహించలేదు. ఐఎమ్ రియల్లీ సారీ సాన్విక. విక్రమ్ చిన్నపిల్లల సారీ చెప్తున్నా సాన్విక మాత్రం ముందుగా ముఖం తిప్పుకునే ఉంది. ఇకపై విక్రమ్ తో మాట్లాడకూడదని ఆమె డిసైడ్ అయ్యింది. విక్రమ్ కి ఇప్పుడు నిజంగా బాధగా అనిపించింది. అతను అసహాయంగా ముఖం పెట్టి ఒకసారి చూసిన తలుపు వైపుకు చూశాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా అతను చేసిన పని చూసి సాన్విక కళ్ళల్లో కన్నీళ్లు ఆగిపోయాయి. ఆమె ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తూ ఉంది. తన అహంకారానికి పేరుగాంచిన బిజినెస్ మ్యాన్ విక్రమ్ చౌదరి సాన్విక లాంటి సాధారణ అమ్మాయి ముందు చెవులు పట్టుకుని లేచి కూర్చున్నాడు. సాన్వికకు తల తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఇది ఏ విక్రమ్? నిజంగా ఈ మనిషికి పిచ్చి పట్టిందా? అందరూ భయపడే విక్రమ్ చౌదరి తన దగ్గర సారీ చెప్తున్నాడు. అంతేకాదు చెవులు పట్టుకుని శిక్ష వేసుకుంటున్నాడు. విక్రమ్ ఆపకుండా లేచి కూర్చుంటూ బాధగా అన్నాడు. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది సాన్విక. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఎప్పుడు ఇలా జరగదు, ప్రామిస్. సాన్విక తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయింది. ఆమెకు తెలియకుండానే చిన్నగా నవ్వొచ్చేసింది. తనను సొంతం చేసుకోవాలని ఎంతో మంది అమ్మాయిలు కలలు కని ఆ ప్రసిద్ధ విక్రమ్ చౌదరి ఈ రోజు తన భార్య ముందు కాదు తన నకిలీ భార్య ముందు చెవులు పట్టుకుని లేచి కూర్చున్నాడు. ఆ దృశ్యం అంత ముద్దుగా నవ్వు తెప్పించేలా ఉండటంతో సాన్విక కోపం ఎక్కడికో మాయమైపోయింది. అదే సమయంలో నిధి వాళ్ళని భోజనానికి పిలవడానికి వచ్చింది. అలవాటు ప్రకారం ముందుగా శబ్దం చేయకుండానే తలుపు తెరిచి లోపలికి వచ్చేసింది. లోపలికి రాగానే తన అన్నయ్య అలా చెవులు పట్టుకుని లేచి కూర్చోవడం చూసి ఒక క్షణం అక్కడే నిలిచిపోయింది. తర్వాత వెంటనే పొట్ట పట్టుకుని గట్టిగా నవ్వడం మొదలు పెట్టింది. సాన్విక కూడా ఆమెతో పాటు నవ్వుతూ కింద పడిపోయేంతగా నవ్వుతుంది. మరి విక్రమ్ పరిస్థితి? అతను మాత్రం చెవులు పట్టుకునే స్థితిలోనే చాలా విసుగ్గా అమాయకమైన ముఖంతో వాళ్ళిద్దరు నవ్వులను చూస్తూ ఉండిపోయాడు. మరి ఏం చేస్తాడు పాపం, పరువు పోయింది. కానీ తన భార్య అయినా నవ్వింది కదా అని మనసులోనే సంతోషించాడు. ఇక తర్వాత అందరూ కిందకి దిగి
ఆనందంగా భోజనాలు చేశారు. ఇక తమలిక గురించి చూద్దాం. తమలిక సాన్వికతో మాట్లాడడం మానేసి చాలా రోజులైపోయాయి. సాన్విక ఎన్నిసార్లు ఫోన్ చేయాలని అనుకున్నా చివరి నిమిషంలో ఆగిపోయేది. అక్క ఇంకా నా మీద కోపంగానే ఉంటుందేమో అని అనుకునేది. ఒకరోజు రాత్రి సాన్విక ఫోన్ మోగింది. స్క్రీన్ పై అక్కాని కనిపించగానే ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కొన్ని క్షణాలు ఫోన్ వైపుకు చూస్తూ ఉండిపోయి చివరికి కాల్ లిఫ్ట్ చేసింది. హలో. అవతలి వైపు కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత తమలిక గొంతు వినిపించింది. సాన్వి. ఆ ఒక్క పిలుపుతోనే సాన్విక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్క, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. నువ్వు? నేను బాగున్నాను. మళ్ళీ ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. చివరికి తమలిక మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టింది. సాన్వి, ఆ రోజు నేను నీతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తున్నాయి. కోపంలో నిన్ను చాలా బాధ పెట్టేశాను. లేదక్క, లేదు. లేదు సాన్వి, ఈసారి నన్ను దయచేసి మాట్లాడనివ్వు. తమలిక గొంతు కాస్త వణికింది. నీ పెళ్లి విషయంలో నువ్వు తప్పు చేశావని అనుకున్నాను. కానీ తర్వాత జరిగిన ప్రతిదీ ఆలోచిస్తే నేను నీ అక్కగా నీ మాట ఒకసారైనా వినాల్సింది. ఆ రన్య నాకు ఇక జరిగిందంతా చెప్పాడు. తన వల్ల నిజం తెలుసుకున్నాను. సాన్విక కన్నీళ్లు తుడుచుకుంది. నువ్వు నా అక్కవి. నువ్వు కోప్పడినా నన్ను తిట్టినా నాకు నువ్వంటే ఎప్పటికీ ప్రేమే అక్క. ఆ మాట విన్న తమలికకు కన్నీళ్ళు వచ్చాయి. నన్ను క్షమిస్తావా సాన్వి? అక్క, నువ్వు నా దగ్గర క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. అయితే ఒక మాట ఇస్తావా? ఏంటి? ఇక నుంచి నీ జీవితంలో ఏం జరిగినా నాకు చెప్పాలి. నాతో దాచిపెట్టకూడదు. సాన్విక చిన్నగా నవ్వింది. సరే అక్క. తమలిక కూడా నవ్వింది. అయితే ఇంకొక విషయం, విక్రమ్ ఎలా ఉన్నాడు? సాన్విక ఒక్కసారిగా మౌనం అయిపోయింది. ఎందుకక్క అలా అడిగారు? నీ గొంతులో ఆయన పేరు వినగానే వచ్చిన మార్పు నాకు వినిపించింది. అక్క అని సాన్విక మళ్ళీ సిగ్గుపడింది. దానికి తమలిక నవ్వుతూ, అర్థమైంది, నా చెల్లికి ప్రేమ పుట్టింది మాట. అలా ఏమీ లేదు సాన్వి. నీ అక్కను నమ్మి చెప్పు. నీకు విక్రమ్ అంటే ఇష్టం కదా? సాన్విక కొద్దిసేపు మౌనంగా ఉండి తమ మధ్య జరిగినవన్నీ ఆలోచించుకుంది. ఇష్టం అక్క, చాలా ఇష్టం అని మెల్లగా చెప్తూనే మనసులోనే ఒప్పందపు పెళ్లి అని అనుకుంది. ఆ మాట విన్న తమలిక మనసులో ఎన్నో రోజుల తర్వాత ఒక ప్రశాంతత. అయితే చాలు, నువ్వు సంతోషంగా ఉంటే నాకు ఇంకేమీ వద్దు. ఆ రోజు నుంచి వాళ్ళ ఫోన్ కాల్స్ మళ్ళీ మొదలయ్యాయి. మొదటి రోజుకు 5 నిమిషాలు, ఇక తర్వాత అరగంట, ఆ తర్వాత అక్కతో గంటల తరబడి చిన్నప్పుడు విషయాల నుంచి విక్రమ్ గురించి తమ జీవితాల గురించి ప్రతిదీ కూడా అన్నీ మాట్లాడుకుంటున్నారు. ఇక దూరంగా ఉన్న తమలికకు మళ్ళీ తన చెల్లి దొరికింది. సాన్వికకు మళ్ళీ తన అక్క దొరికింది. తమలిక తల్లిదండ్రులు కూడా త్వరలోనే తనతో ఒకటవ్వాలని కోరుకుందాం. పెళ్ళైన మొదటి రోజులో విక్రమ్కు సాన్వికపై కోపం ఉండేది. తన పెళ్లి మండపంలో జరిగిన అవమానం, తన అక్క చేసిన పని అన్నీ అతని మనసులో తిరుగుతూనే ఉండేవి ఎప్పుడు. కానీ సాన్విక మాత్రం తన భర్తగా అతన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉండేది. ఆమెకు తెలియకుండానే విక్రమ్లో మార్పు మొదలైంది. ఆమెకి ఏది ఇష్టం ఉండదు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, చిన్న చిన్న విషయాలన్నీ అతను గమనించడం మొదలుపెట్టాడు. ఒకరోజు సాన్వికకు జ్వరం వస్తుంది. అందరూ తమ పనుల్లో ఉండగా విక్రమ్ మాత్రం రాత్రి అంతా ఆమె పక్కనే కూర్చుని ఉంటాడు. సాన్వికకు మెలకు వచ్చి చూస్తే విక్రమ్ ఆమె ఎదుటిపై చెయ్యి పెట్టి జ్వరం తగ్గిందో లేదో చూస్తున్నాడు. మీరు ఇంకా పడుకోలేదా? మీకు జ్వరం ఉంటే నేను ఎలా పడుకుంటాను అని చాలా సహజంగా అంటాడు విక్రమ్. ఆ మాట సాన్విక మనసులో ఎక్కడో తాకింది. ఆ రోజు నుంచి విక్రమ్ను ఆమె కొత్తగా చూడడం మొదలుపెట్టింది. తన కోసం అతను చేసే ప్రతి చిన్న పని ఆమెకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఒకరోజు బయటికి వెళ్ళినప్పుడు సాన్వికకు ఇష్టమైన స్వీట్ కనిపిస్తుంది. ఆమె ఏమీ చెప్పకపోయినా విక్రమ్ దాన్ని కొనుక్కొచ్చి ఆమె చేతిలో పెట్టాడు. అప్పుడప్పుడు వాళ్ళిద్దరికి టామ్ అండ్ జెర్రీ ఫైట్ మామూలే అనుకో, కానీ గొడవలే లేకపోతే ప్రేమ ఎలా ఉంటుంది? ఇది మీకు ఎలా తెలుసు అని సాన్విక విక్రమ్ని ఆశ్చర్యంగా అడిగింది. దానికి విక్రమ్ నవ్వుతూ, మీకు ఇది ఏది ఇష్టమో తెలుసుకోవడానికి మీతో ప్రేమలో పడాల్సిన అవసరం లేదు కదా అంటాడు. ఆ మాట విన్న సాన్విక గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. ఇతనికి నా మీద నిజంగానే ఎంత శ్రద్ధ ఉందా అని మొదటిసారి ఆలోచించింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెకు విక్రమ్ కనిపించకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. అతను ఆలస్యంగా ఇంటికి వస్తే ఎందుకు ఇంత ఆందోళనగా ఎదురు చూస్తుందో ఆమెకే అర్థం కాదు. అతను వేరే అమ్మాయితో మాట్లాడితే ఎందుకు తనకు కోపం వస్తుందో కూడా అర్థం కాదు.
ఒకరోజు విక్రమ్కు చిన్న యాక్సిడెంట్ అయ్యిందని తెలిసి సాన్విక భయంతో పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది. అతనికి పెద్దగా ఏమీ కాకపోయినా అతని చేతికి చిన్న గాయం కనిపించగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదంతా చూసిన పెద్దమ్మ, మీది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది అని. విక్రమ్ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. సాన్వి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆమె వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏమీ లేదు, మీరు జాగ్రత్తగా ఉండాలి అంతే అంటుంది. కానీ ఆ రాత్రి ఇంటికి వచ్చాక అద్దం ముందు నిలబడి తనను తను ప్రశ్నించుకుంటుంది. విక్రమ్కి ఏదైనా అయితే నేను ఎందుకు ఎంతగా భయపడ్డాను? అప్పుడే ఆమెకు తన మనసులో సమాధానం దొరికేసింది. ఎందుకంటే నేను అతన్ని ఖచ్చితంగా ప్రేమిస్తున్నాను. ఆమె కళ్ళల్లో చిరునవ్వు మెరుస్తుంది. కానీ విక్రమ్కి మాత్రం సాన్విక మనసులో ఏం జరుగుతుందో అసలు తెలియదు. అతను తన ప్రేమను చెప్పడానికి భయపడుతుంటాడు. ఎందుకంటే సాన్విక తనను కేవలం భర్తగా గౌరవిస్తుంది, తనను ప్రేమించడం లేదని అతనికి అనిపిస్తుంది. చివరికి ఒకరోజు విక్రమ్ ఆమెను బయటికి తీసుకెళ్తాడు. ఇద్దరూ మొదటిసారి తాళి కట్టిన అదే మండపానికి తీసుకెళ్తాడు. సాన్విక ఆశ్చర్యంగా అతని వైపుకు చూస్తుంది. విక్రమ్ మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి, సాన్వి, మన పెళ్లి జరిగినప్పుడు నీకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు. నాకు కూడా ఈ పెళ్లి మీద ఎటువంటి ప్రేమ లేదు. పగతోనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇన్ని రోజులు నీతో కలిసి ఉన్నాను. నువ్వంటే ఏంటో నాకు తెలిసింది. మళ్ళీ కొద్దిసేపు ఆగి ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సాన్విక గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎలా అని మెల్లగా అడుగుతుంది. దానికి విక్రమ్ చిరునవ్వుతో, ఇప్పుడు నాకు ఈ పెళ్లి కాదు, నాకు నువ్వు కావాలి. సాన్విక కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్లు చేరాయి. విక్రమ్ ప్రేమను బయట పెట్టాడు. నేను మొదటిసారి చూసినప్పుడు నిన్ను నా జీవితంలోకి తీసుకురావాలని నేను అసలు అనుకోలేదు. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నిన్ను నా జీవితంలో నుంచి పంపించాలనే ఆలోచన కూడా నాకు రావడం లేదు అని అతను ఆమె చేతిని పట్టుకున్నాడు. సాన్వి, ఈసారి నేను నిన్ను నా భార్యగా కాదు, నా జీవిత భాగస్వామిగా అడుగుతున్నాను. నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు విక్రమ్. సాన్విక అతని వైపుకు చూసి చిన్నగా నవ్వుతుంది. మీరు చెప్పే వరకు నాకు కూడా తెలియదు విక్రమ్, కానీ మీరు ఆలస్యంగా ఇంటికి వస్తే ఎదురు చూసేదాన్ని. మీకు గాయం అయితే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే నాకు కోపం వచ్చేది. ఆమె కన్నీళ్లతో నవ్వుతూ, ఇవన్నీ ప్రేమ కాకపోతే మరేంటి అని చెప్తుంది. విక్రమ్ కళ్ళల్లో ఆనందం మెరిసిపోతుంది. అంటే సాన్విక అతని చేతిని గట్టిగా పట్టుకుని, నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. ఆ మాట విన్న విక్రమ్ ఆమెను తన దగ్గరకు తీసుకుని ప్రేమగా హత్తుకుంటాడు. ఇక ఆ రోజు మొదటిసారి వాళ్ళ మధ్య భార్య భర్త బంధం కాదు, నిజమైన ప్రేమ బంధం మొదలవుతుంది. ఇక ఒకప్పుడు 1 సంవత్సరం మాత్రమే ఉండాల్సిన ఒప్పందం ఇప్పుడు ఇద్దరు మనస్ఫూర్తిగా ఎంచుకున్న జీవితాంతపు ప్రేమగా మారిపోతుంది. ఆ పేపర్ను విక్రమ్ అక్కడికక్కడే చించి పడేశాడు. పెళ్లి అంటే ఒకే ఇంట్లో ఉండడం కాదు, ఒకరి మనసులో మరొకరు చోటు సంపాదించుకోవటం. ఇక మన సాన్వి అత్తగారితో ఇంట్లో అందరితో పాటు వాళ్ళ అత్తగారిని కూడా గౌరవిస్తూ ఉంటుంది. తను మారడం మారకపోవడం తన ఇష్టం. సాన్విక అయితే తనతో మంచిగానే ఉంటుంది. ఇక భార్య భర్తల మధ్య ప్రేమ పెద్ద పెద్ద మాటల్లో ఉండదు, తిన్నావా అని అడిగే చిన్న శ్రద్ధలో ఉంటుంది. భర్తగా వచ్చిన వ్యక్తి ప్రేమికుడిగా మారినప్పుడు ఆ భార్యకు దొరికేది కేవలం భర్త కాదు, జీవితాంతం తోడుగా ఉండే మనిషి. భార్య అంటే భర్త జీవితంలోకి వచ్చిన ఒక వ్యక్తి కాదు, అతని సంతోషానికి కారణం, బాధలో ఓదార్పు, ఒంటరితనంలో తోడు. ఎన్ని గొడవలు వచ్చినా నువ్వు నాకొద్దు అని చెప్పలేని బంధమే భార్య భర్తల బంధం. ప్రేమించి పెళ్లి చేసుకోవటం గొప్ప కాదు, పెళ్లి తర్వాత అదే వ్యక్తిని ప్రతిరోజు కొత్తగా ప్రేమించడం గొప్ప. భార్య భర్తల బంధంలో గెలిచేది ఎవరో కాదు, ఇద్దరు కలిసి కాపాడుకున్న ప్రేమ. తాళి కట్టిన రోజుతో భార్య భర్తల బంధం మొదలవుతుంది. కానీ ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకున్న రోజే నిజమైన దాంపత్యం మొదలవుతుంది. ఒకరి బలహీనతను మరొకరు బయట పెట్టకుండా కాపాడటం, ఒకరి కన్నీటిని మరొకరు తొడవటం, అదే నిజమైన భార్య భర్తల ప్రేమ. జీవితంలో ఎంతమంది వచ్చినా చివరి వరకు నువ్వు ఉన్నావు కదా అని ధైర్యంగా చెప్పగలిగే వ్యక్తే జీవిత భాగస్వామి. మన విక్రమ్ సాన్వీల బంధం ఇక అమూల్యమైనది. అది దేవుడు వేసిన బంధం. ఎన్ని గొడవలు వచ్చినా కలహాలు వచ్చినా ఇద్దరు ఒకటయ్యారు ప్రేమతో. వాళ్ళిద్దరు బంధం విడదీయరానిది. సో స్టోరీ ఇంకెక్కడితో ముగిస్తున్నానండి. మళ్ళీ కొత్త స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.